వెల్కమ్ టు ఛానల్ 9. ఈరోజు మన అతిథి మైనార్టీ నేత షామీర్ ఖాన్ యుద్ధంపై మాట్లాడబోతున్నాడు. ఆయన గెటప్ మార్చుకోవచ్చాడు, దేశభక్తుల్లాగా వచ్చాడు. ఆయన ఏం చెప్పబోతున్నారో, మధ్యకాలంలో జరిగే యుద్ధం గాని ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై షామీర్ ఖాన్ తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే జయరాజన్. ఏంది పరిస్థితులు ఏంది? పాకిస్తాన్ కి మీరందరూ మైనార్టీలంతా సపోర్ట్ అంట కదా. పాకిస్తాన్ క్రికెట్ గెలిస్తేనే మీరు అనేక సంబరాలు చేస్తారంటే అప్పుడు దేశానికే యుద్ధం జరుగుతుంది. దాని మీద మీ అభిప్రాయం ఏందన్నా, ఏం మాట్లాడుతున్నారు నా జయరాజన్న? పాకిస్తాన్ పాకిస్తాన్ మ్యాచ్ అయితే మొట్టమొదటిసారిగా ఇండియా గెలిస్తే మా ఏరియాలో మొత్తం స్వీట్లు పంచుకొని మేము ఆనందిస్తాం. ఇది మన పుట్టిన నెల, ఇది మన మట్టి, మన దేశం. మా దేశం కోసం ఎంత పోరాడదామో, ఎంత పోరాడామో, ఇంకా ఎంత పోరాడబోతామో, దేశం కోసం ప్రాణాలైనా అర్పించడానికి యాజ్ ఎ ఇండియన్ ముసల్మాన్, అంటే నా ఇండియా ఈజ్ మై కంట్రీ, యాజ్ ఎ ఇండియన్ ముసల్మాన్ నేను సిద్ధపడి ఉన్నాను. నాతో పాటు మొత్తం ఇండియాలో ఎంతమంది ఉండారో ముసల్మాన్ దాదాపు 30 కోట్ల పైచిల్లా ఉన్నాం. మేము 100% మేమందరం మా దేశం కోసం పోరాడే ముందర ఉంటాం అనేసి, మా పోరాడడానికి మేము ముందర ఉంటాం అనేసి చెప్పలేదు. మీ అభిప్రాయం కాశ్మీర్ ఇండియాకి కావాలనే పాకిస్తాన్ కావాలని? అది మాది, ఇండియాది. అది మీరు అడగడం ఎంత ఉన్నదంటే పాకిస్తాన్ వాడిని మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారా, ఇండియా వాడిని ఇంటర్వ్యూ చేస్తున్నారా? మీరా అదే చాలా మంది ఈ మధ్య కాలంలో పాకిస్తాన్ క్రికెట్ గెలిస్తే బాణాసంచా పేల్చిన సంఘటనలు ఉన్నాయి. ఆ నేపథ్యంలోనే మీరు ఎటువైపు అని అడుగుతున్నాను. నేను పక్కా ఇండియన్ ముసల్మాన్. మీరు అడగడం కరెక్ట్ కాదు. నేను ఇండియా, మీరేంది? మీరు ఇండియా. కెమెరామ్యాన్ అయినా కానీ ఎవరైనా కానీ మేము ఇప్పుడు ఇండియాలో ఉన్నాం. మీరు పాకిస్తాన్ వాళ్ళని అడిగేటట్టు నన్ను అడుగుతారా? మీరా పాకిస్తాన్ కి సపోర్ట్ చేస్తున్నారు. నేను క్రికెట్ మ్యాచ్ విషయం మాత్రమే. ఎప్పుడు జరిగిందన్నా మీరు చెప్పండి నాకు. అనేక సందర్భాల్లో జరుగుండే. అవి తప్పు. అది ఎవరైనా లోఫర్లు డాఫర్లు చేస్తుంటారు. అది ఖచ్చితంగా అయితే కరెక్ట్ కాదు. మీరు చెప్పడం కరెక్టే కాదు. అది వాస్తవంగా చెప్పాలంటే ఈరోజు నేను జాతీయ జెండా నా తల మీద కట్టుకున్నా. నా తల మీద నేను ఈరోజు జాతీయ జెండా కట్టుకున్నానంటే నేను చదివే నమాజ్ వచ్చేసి టోపీ పెట్టుకొని చేస్తా. అదే ప్రకారంగా నాకు ధర్మంతో పాటు నా దేశం ముఖ్యం. నాకు ఇస్లాంతో పాటు నా దేశం ముఖ్యం. అందుకని నేను టోపీ పెట్టుకొని నమాజ్ చేస్తాను. ఈరోజు పగడి కట్టుకొని నేను ఈరోజు భారతదేశంలో మా సోదరుల మధ్య నేను వచ్చి నేను మాట్లాడుతా ఉన్నాను. మీరు ఇండియా పాకిస్తాన్ అనేసి ఒక్క విషయం చెప్తా నేను. ఏంటంటే మీరు పహల్గామ్లో జరిగిన దాడిలో హిందువుల్ని ఎందుకు పట్టుకొని మీరు హిందువా ముస్లిమా పేరు అడిగి నుదుటిన బొట్టుందా లేదా అని అడిగి ఎందుకు కాల్చారు? వాస్తవంగా పెహల్గామ్ లో జరిగిన దాడి ఎవరైతే, ఇస్లాం అనేది టెర్రరిజంలో లేదు, జిహాద్ అనేది టెర్రరిజం కాదు. ఒక మాట వాస్తవంగా చెప్పాలంటే వీళ్ళకి కులాలు మతాలు ఉండదు. ఏదో ఒకటి జరిగిందాడా, పొరపాటున వాడు జాతి భేది లేకుండా కాల్చేవాడు ఎందుకు అడిగినాడు అంటే ఖచ్చితంగా దీంట్లో తెలుసుకోవాల్సిన విషయాలు ఇండియాకి కూడా ఉంది, యునైటెడ్ కాన్ఫరెన్స్ నేషనల్ వాళ్ళకి కూడా ఉందనేసి నేను చెప్పదలుచుకుంటున్నా. ఇటీవల కాలంలో హైదరాబాద్ లో కూడా కొంతమంది పాకిస్తాన్ గ్యాంగ్ ఉందని అమిత్ షా, హోమ్ మినిస్టర్ అమిత్ షా సీఎం ఫోన్ చేసి ఆ గ్యాంగ్ ని ఏరమని చెప్పారు. అదంతా ఓల్డ్ సిటీలోనే ఉండారు ఆ గ్యాంగ్ అంతా అని చెప్పారు. ఖచ్చితంగా అది వాస్తవం అన్నా. మీరైతే ఏదైతే అడిగినారో అది వాస్తవం. హైదరాబాద్ లోనే కాదు, బంగ్లాదేశ్ నుంచి కూడా వచ్చి ఉన్నారు, పాకిస్తాన్ నుంచి కూడా వచ్చి ఉన్నారు. ఎవరైతే పాస్పోర్ట్ ఉన్న వాళ్ళు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పాకిస్తాన్లకి బంధుత్వం ఉంది కాబట్టి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పంపించినారో, మైగ్రెంట్స్ లాగా ఎవరైతే ఉండిపోయి ఉన్నారో వాళ్ళకి సీఎం ని ఫోన్ చేసి ఖచ్చితంగా ఇక్కడ కానీ ఉండుంటే వాళ్ళకి తెరవేయండి అని చెప్పడం 100% వాళ్ళని తెరవేయాల్సిందే. చాలా మంది ఆంధ్రప్రదేశ్ లో డూప్లికేట్ ఆధార్ కార్డులు పెట్టుకొని ఉంటారు. దానిలో నెల్లూరులో లేరంటారా? 100% లేదన్నా. నెల్లూరు కాదు, ఆంధ్రప్రదేశ్, సౌత్ ఇండియాలో ఎటు పక్క గాని
మనకు నార్త్ ఇండియా నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు కానీ ఇతర కంట్రీస్ నుంచి వచ్చే వాళ్ళు 100% లేదు. బంగ్లాదేశ్కి బెంగాల్ దగ్గర కాబట్టి హైదరాబాద్లో మీరు ఎవరైతే అడుగుని చెప్పుండారో పాకిస్తాన్ వాళ్ళు, అది బంధుత్వం ఉండి ఉంటుంది కానీ సౌత్ ఇండియాలో బెంగళూరు కానీ చెన్నై కానీ కేరళ కానీ ఇటువంటి చోట అయితే లేదు. మైనార్టీలో ఎందుకు టెర్రరిజం పెరిగిపోద్దని భావిస్తున్నారు? ఎవరు మైనార్టీలో చాలా మంది టెర్రరిస్టులుగా మారుతున్నారు. ఏమన్నా ఈరోజు మీకు ఒక మాట చెప్పాలంటే మైనారిటీలు టెర్రరిస్ట్ అంటా ఉంటే ఈ పాకిస్తాన్ లుచ్చల వల్ల, ఈ పాకిస్తాన్ పీఓకేలో అది మా భారతదేశానికి సంబంధించింది. అది పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్. అది ఆ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో బుచ్చిరెడ్డిపాళెంలోనే ఎన్ఐఏ వాళ్ళు అరెస్ట్ చేశారు ఒకరిద్దరు, గుర్తుంది మీకు? గుర్తుంది. ఏంటది? అది ఇంటెలిజెన్స్ వాళ్ళకి ఏదైతే ఇండియాలో వచ్చింది, వాళ్ళకి ఒక తీవ్రవాది అనేసి వాళ్ళకి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. వాళ్ళు వచ్చారు, వెతికారు, సంబంధాలు ఉంటే తీసుకుపోయినారు. ఇంట్రాగేషన్ తర్వాత మనకు తెలియలే. అంటే ఉన్నట్టే కదా టెర్రరిజం అనేది. అది ఎవరికి తెలుసు? వాళ్ళు రిలీజ్ చేయలేదు కదా. పక్కనే ఉంది బుచ్చిరెడ్డిపాళెం. అవును, అది మనకు తెలియదు కదా. అది వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు కదా. ఇప్పుడు మేము ఉన్నాం, ఇక్కడ మీరున్నారు, ఇక్కడ అందరూ ఉన్నాం. మనలో ఎవరు ఏంది అనేది ఎట్ట తెలుస్తుంది? వాళ్ళ ఫోన్ ట్రాక్స్ ని బట్టి తెలుస్తుంది. వీడు వాస్తవంగా దేశభక్తి వాడా, వీళ్ళు వాస్తవంగా మన దేశం వాళ్ళ కోసం పోరాడతాడా, వీడు మనవాడిని ఇక్కడ ఉండేసి ఇతర వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాడా అని ఎట్ట తెలుస్తుంది? ఇస్లాం ముస్లిం అనేది టెర్రరిజం అనేది లేదు. టెర్రరిజం అనేది పాల్పడరు. ముసల్మాన్ అంటే ఒక ఇస్లాం, మా ప్రవక్త ఏ విధంగా నడిచినారో జాతి భేతి లేకుండా కలిసిమెలిసి ఉండేదానికి ఇస్లాం అంటారు. దేశం మొత్తం జరుగుతున్నారు ఈ మధ్యకాలంలో. మీరు అవునన్నా, ఏమన్నా ఇస్లామిక్ దేశాలతో మీకు టచ్ ఉందా? నాకుందన్నా. నేను సౌదీలో నాకు టచ్ ఉంది, జిద్దాలో నాకు టచ్ ఉంది, దుబాయ్లో నాకు టచ్ ఉంది, నాకు సౌదీ అరేబియాలో ఉంది. మొన్న ఈ మధ్యనే మక్కా మదీనాకి పోయి ఇచ్చాను. దాన్ని రూపుమాపుకునే దానికి జాతీయ జెండా తలపాకు కట్టారా? ఇది నా దేశం, నా దేశం కోసం పోరాడడానికి సిద్ధం. ఇప్పుడు కూడా నేను చెప్తున్నా, ప్రైమ్ మినిస్టర్ గారికైనా ఎవరికైనా కానీ నాకు సూసైడ్ బాంబ్ ఇస్తే, నిజంగా టెర్రరిజం వాళ్ళు పాకిస్తాన్ లో ఉన్నారంటే ఆ సూసైడ్ బాంబ్ పెట్టుకొని నేనే మొట్టమొదటిసారిగా నా దేశం నుంచి పోయేసి నేను సూసైడ్ చేసుకుంటా. నేను పోతా టెర్రరిస్టుని కూడా తీసుకుపోతానని చెప్పదొస్తుంది. ఇది నా దేశభక్తి. యుద్ధం జరుగుతుంది. యుద్ధం జరిగేటప్పుడు, యుద్ధం శాంతి చర్చలు జరిగేటప్పుడు మీరు ఒక మైనార్టీగా ఎందుకు ఈ తలపాగా చూచారు? నాకు ఫస్ట్ దేశం ముఖ్యం. ఇస్లాంని పాటిస్తా. నేను ఖురాను నమాజు చదువుకునేటప్పుడు నా తల మీద టోపీ పెట్టుకొని నేను చదువుతా. అది 5 పూట్ల నమాజ్ అయినా కానీ, అది నేను ఖురాన్ చదివినా కానీ. ఎందుకంటే మా ప్రవక్త ఏ దారిలో నడిపించారు నాకు అదే దారి మీద పోతా ఉన్నా. అదే విధంగా నేను టోపీ వేసుకున్నాను కాబట్టి నేను టోపీకి అంత వాల్యూ పెడతాను. ఎందుకంటే అది మా ధర్మం. దాని ప్రకారంగా అట్ ద సేమ్ టైం నాకు నా జెండా అంటే కూడా అంతే నమ్మకం, అంతే రెస్పాన్సిబిలిటీ. నా ఇస్లాంని ఏ విధంగా నేను పాటిస్తానో అదే విధంగా మా యావత్ భారతదేశంలో, యావత్ హిందుస్థాన్ లో ఉండే ముసల్మాన్లు ఇదే విధంగా వాళ్ళు కూడా ఫస్ట్ మన దేశం, దాని తర్వాతనే మన ఇస్లాం. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా ఈ జెండా పెట్టుకోవడం, మీరు పెట్టుకున్న దాని ఆంతర్యం ఏంది? మేక ఓనిన పులి వాళ్ళు ఏమైనా కప్పుకుంటున్నారా? ఈ జెండా ఏంది నాకు అర్థం కావడం. ఆర్ఎస్ఎస్ వాళ్ళకి సనాతన ధర్మ అంటాం కదా, వాస్తవంగా సనాతన ధర్మ పాటించేవాడు కులాల మధ్య, జాతి భేది మధ్య రాడు. సనాతన ధర్మ ఎవరైతే పాటిస్తారో ఆ సనాతన ధర్మ వాళ్ళు కలిసి మెలిసిగా ఉండాలి అనేసి చెప్పుకునేది పాటించే వాళ్ళే సనాతన ధర్మ హిందూ. ఈ మధ్య మాకు విభేదాలు చేయాలనేది ఆర్ఎస్ఎస్ పొలిటికల్ గా ఎజెండా చేస్తున్నారు. మీరు ఒక్క మాట నాకు జయరాజన్న చెప్పండి, ఆర్ఎస్ఎస్ చీఫ్ వచ్చేసి మన ఏదైతే ఈ పాకిస్తాన్ కి మాకు వార్ జరుగుతుందో ఆయన వచ్చి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడా? మీరు చెప్పండి. డిప్యూటీ సీఎం చెప్పారు కదా, మైనారిటీ కొంతమంది ముస్లింస్ టెర్రరిజం గా మారిపోతున్నారు. డిప్యూటీ సీఎం కి
ఊసరవల్లిలాగా మాడుతూ ఉంటారండి ఆయన పవన్ కళ్యాణ్ గారు. ఊసరవల్లిలాగా మాట్లాడతారు. జాతి భేతి విభేదం ఉండకూడదని ఈ మనిషినే ఒకసారి చెప్పాడు. ముసల్మాన్ అంటే మాకు తెలుసు అంటాడు. వాళ్ళు చాలా మంచి ప్రేమ, వాళ్ళకి రాగంత ప్రేమ చూపిస్తే సముద్రం లాంటి ప్రేమ కురిపిస్తారండి. ఇదే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఇదే పవన్ కళ్యాణ్ ముసల్మాన్ టెర్రరిస్ట్ అంటున్నారు. ఆయనకి నాలుక మీద ఎముకుండదు కాబట్టి ఏదంటే ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన నిజంగా సనాతన ధర్మ పాటించే వ్యక్తి అయితే వాళ్ళ ఇంట్లో ముసల్మాన్లు మేనేజర్లుగా ఉన్నారు. వాళ్ళన్న మెగాస్టార్ చిరంజీవి గారికి మేనేజర్లుగా ముసల్మాన్లు ఉన్నారు. వాళ్ళ పార్టీలో ముసల్మాన్లు ఉన్నారు. ఇంతమంది ముసల్మాన్లు ఉంటే ఆయన ఫ్రెండ్ ఇంటికి పోయి బిర్యానీలు తిన్నారు. ముసల్మాన్ ఎంతమంది మనస్తత్వం ఉండే మనిషి, ఎంత పెద్ద మనసు వాళ్ళది, ఏ విధంగా వాళ్ళు ఇంటికి పోస్తే ఏ విధంగా మనకు సన్మానిస్తారు, ఏ విధంగా వాళ్ళు మనకు స్వాగతం పలుకుతారు అనేసి అతని గుండెల మీద చేయి పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారికి చెప్పండి. ముసల్మాన్ టెర్రరిస్ట్ అంటారు. చెప్పాడు కదా మొన్న. చెప్పేశాడు. అదే నేను చెప్తున్నాను కదా. ఆయనకి ఈ మధ్య యోగి ఆదిత్యనాథ్ లోపల వచ్చేస్తున్నాడు. ఆయనకి యోగి ఆదిత్యనాథ్ ఏంటంటే యూపీలో మొత్తం కషాయి RSS అని ఆ భావజాలాలు పెట్టుకొని చాలా మంది ముసల్మాన్ని చంపేశాడు. రైట్, అతని రాష్ట్రం ఉంది మన దొద్దు, మన హిందుస్థాన్లోనే ఉండేది యూపీ. అతను భావజాలాలు ఇతను తెచ్చుకోండి. నేను సనాతన ధర్మ హీరో అంటే గడ్కరీ గారు కూడా ఉన్నారు. గడ్కరీ గారు కూడా సనాతన ధర్మ పాటించే వాళ్ళే. రాజ్నాథ్ సింగ్ కూడా ఆయన కూడా అదే. మళ్ళీ వాళ్ళు ఎందుకు మాట్లాడట్లేదు? ఈయనకి ఏమొచ్చింది పుట్టింది అంటే మన రాష్ట్రంలో సౌత్ ఇండియాలో లేని కల్చరు, యూపీ కల్చరు ఈయన తేవాలని చూస్తున్నాడా పవన్ కళ్యాణ్ గారు? అది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే ఆయన పార్టీలోనే ముసల్మాన్లు ఉన్నారు, ఆయన మేనేజర్లే ముసల్మాన్లు, మెగా ఫ్యామిలీకే ముసల్మాన్ ఫ్యామిలీలు పనులు చేస్తున్నారు, పనులు చేసి పెడుతున్నారు. పనులు చేసే క్రమంలో ఎందుకు చేశారంటే ఈ వ్యాఖ్యలు ఆయనకే తెలియాలి. నాలుగుకి ఎముక లేదు ఆయనకి. ఈ మధ్య ఏంటంటే నేనే సనాతన ధర్మ పాటిస్తున్నాను, నేనే హిందువులకంతా పెద్దవాడిని అని చెప్పి రకరకాలుగా మాట్లాడుతున్నాడు. ఆయన మతి మరుపు అయిపోయి ఏదేదో మాట్లాడేస్తున్నాడు ఆయనకి. ఒక డిప్యూటీ సీఎం గా ఆయన మతి మరుపు వచ్చినట్టు మీరు అంటే అంతే కదన్న. ఒకటప్పుడు ఏంటంటే ముసల్మాన్లు ఈ దేశానికి గర్వకారణం అన్నాడు. ఇంకోసారి ఏంటంటే క్రిస్టియన్ ఈ దేశానికి మంచి వ్యక్తులు అన్నారు. ఈ దేశానికి ఈ రాష్ట్రానికి ముసల్మాన్ ఓట్ శాఖ మంచిది ఉందన్నారు. ఒక చోట పోయేసి ముసల్మాన్ ఇంటికి పోయేసి బిర్యానీ తిని నేను ఎప్పుడు ముసల్మాన్లకే నమ్ముతానంటాడు. ఇంకో చోట పోయేసి నా ఇంట్లో నా ఆఫీస్లో ఖురాన్ ఉంది, నా ఫ్రెండ్స్ ఖురాన్ గిఫ్ట్ ఇచ్చారు అంటాడు. యాజ్ ఏ పార్టీ చీఫ్ గా, యాజ్ ఏ డిప్యూటీ రెస్పాన్సిబుల్ పర్సన్ గా ఈ విధం వ్యాఖ్యానించడం ఎంతవరకు సమంజసం? ఆయన ఏమనుకుంటున్నాడు? ఆయన యూపీ తరహాలో ఆంధ్రప్రదేశ్లో కూడా హిందువుల మధ్య, ముసల్మాన్ మధ్య, సిక్కుల మధ్య, క్రిస్టియన్ల మీద చిచ్చులు పెట్టే కార్యక్రమం ఏదైనా ప్లాన్ చేస్తున్నాడా? లేదా అతని స్వార్థం కోసం నాకు హిందూ ఓట్లు కావాలి అని, రాబోయే రోజుల్లో నేను ముఖ్యమంత్రి అవ్వాలని ఇటువంటి గ్యాప్ తేడానికి ట్రై చేస్తున్నాడా? అది ఆయన మనసుకే వదిలేస్తున్నా. ఇటీవల కాలంలో నెల్లూరులో మైనార్టీలకు ప్రయారిటీ ఇచ్చి వైసీపీ మైనార్టీకి టికెట్ ఇచ్చింది. మైనార్టీ అభ్యర్థి ఎందుకు ఓడిపోయాడు? ఈ మైనారిటీకి టికెట్ ఇచ్చారు, సమయం తక్కువ ఉండేది కాబట్టి ఇచ్చారు. రెండోది ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ముస్లింలకి అండగా ఉంది. గత 10 సంవత్సరాల ముందర 55 సంవత్సరాల తర్వాత ఒక మైనారిటీకి మేయర్గా ఇచ్చారు. అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే ఇచ్చింది. అది మన ఇప్పుడు టీడీపీ రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్ ఉన్నారు కదా, ఆయనకి మేయర్గా ఇచ్చారు. దాని తర్వాత మనకి 70 సంవత్సరాల తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకు వచ్చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే ఒక ఎమ్మెల్యే టికెట్ కేటాయించింది. అనివార్య కారణాల వల్ల ఓడిపోవడం జరిగింది. ఎందుకంటే ముందర ఒక నారాయణ లాంటి సంస్థ 1000 కోట్ల అధిపతి ఉన్నాడు, ఇక్కడ ఒక బాడీగిల్లో ఉండే ఖలీలు ఉన్నారు. అందుకని ఈ విభేదాలు వచ్చాయి కాబట్టి ఈ డౌన్ ఈక్వేషన్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం ఓడారు. యుద్ధం మీద మీ అభిప్రాయం చెప్పండి చివరిగా. ఖచ్చితంగా మా దేశం మీద కానీ ఎవడైనా పాకిస్తాన్ ఉగ్రవాదులు, మనం పాకిస్తాన్కి ఎందుకు ఉగ్రవాదం అంటే పాకిస్తాన్లో మంచోళ్ళు ఉన్నారు, మేము ఎందుకు ఉగ్రవాదం పాకిస్తాన్ అంటున్నామంటే
పాకిస్తాన్ ని పోషించి పెరిగించి తిన్నిచ్చి పందులు మెప్పిస్తా ఉండేది టెర్రరిస్టులకి ఈ పాకిస్తాన్ వాళ్ళే. అందుకని మేము పాకిస్తాన్ టెర్రరిస్ట్ అంటున్నాం. పాకిస్తాన్ ముర్దాబాద్, హిందుస్థాన్ జిందాబాద్. ఇదే నారా మాకు ఎప్పుడు కూడా ఉంటది అనేసి నేను చెప్పదలుచుకుంటున్నా. యుద్ధం మీద చర్చలు జరుగుతున్నాయి, శాంతి చర్చలు. సఫలం అవ్వాలంటే విఫలం అవ్వాలంటే నాకు తెలిసి పిఓకే మాకు ఇచ్చేస్తే, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఇచ్చేస్తే మనకి యుద్ధమే ఉండదు. చర్చల్లో కానీ అది కానీ అయిపోయింది అనుకోండి, వాళ్ళ పార్టీకి వాళ్ళు ఉంటారు, మా పార్టీకి మేము ఉంటాం. పిఓకే ఇచ్చేందుకు పాకిస్తాన్ సిద్ధంగా ఉందా? సిద్ధపడాల్సిందే అండి. లేకపోతే ఈ కర్మ మాకు ఇప్పుడే కడుక్కోలేకపోతున్నాం ముస్లింలు అందరూ టెర్రరిస్ట్ అని. అది ఒక పాకిస్తాన్ చేసే తప్పుకి ప్రపంచం మొత్తం ముస్లింలు కడుక్కోవాల్సిన పరిస్థితి ఉంది. అది పిఓకేలోనే కదా టెర్రరిస్టులు అందరూ ఉన్నారు. అదే కదా నేను చెప్తా ఉండేది. వాళ్ళని పోషిస్తా పెరిగిస్తా ఉండేది, వాళ్ళని ఫైనాన్షియల్ గా బలోపేతం చేస్తా ఉండేది, వాళ్ళకి ఆయుధాలు మొత్తం చేర్పిస్తా ఉండేది పాకిస్తాన్ వాళ్ళే. పాకిస్తాన్ లో తాగేదానికే నీళ్ళు లేకపోతే ఆయుధాలు నుంచి వస్తాయి. అదే కదా మీరు మాట్లాడుతున్నారు సార్. ఎక్కడ లేదు సార్, డబ్బులు లేదు. 1 బిలియన్ తెచ్చుకున్నారు. ఇప్పుడు యుద్ధం చేయడానికి ఇండియా నుంచి అమెరికాకి వచ్చిందా లేదా? 1 బిలియన్ పాకిస్తాన్ వాళ్ళు అడిగేసి తెచ్చుకున్నారు. ఇప్పుడు డబ్బులు అమెరికా వాళ్ళు ఇచ్చారు, అది డబ్బులు ఇచ్చారు. ఏం తెలుసో ఏదో అమెరికా వాళ్ళు ఇచ్చి కాంప్రమైజ్ చేపించాడో, ఇండియాతో పెట్టుకోబాకరానైనా మిసైళ్లు పెట్టుకుని దడ 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 అని ఏపిచ్చేస్తారా వద్దురా అని చెప్పినట్టున్నాడు అమెరికా ఆయన. పాకిస్తాన్ ప్రధాని మనం యుద్ధాన్ని గెలిచామని చెప్పి ప్రకటించాడు. ఆయన మొహం ఆయన ఏంది చేసేది? మా మిసైల్స్ మీరు ఒక్కటి గుర్తు పెట్టుకోండి. మీరు ముసల్మాన్, ఇండియన్ ముసల్మాన్ టెర్రరిస్టులు అని పవన్ కళ్యాణ్ చెప్పారు. ముసల్మాన్ అంటేనే ఇటు చెప్తున్నారని. ఇండియాలో భారతదేశంలో ఏ యుద్ధం వచ్చినా మా ఇండియన్ ముసల్మాన్ గా మేము ముందర ఉంటాం అనేసి నేను చెప్పదలుచుకుంటున్నా. ఈ రోజు ఇండియా వాళ్ళు ఏం చేశారంటున్నారు? ఏపీజే అబ్దుల్ కలాం ఈ రోజు పాకిస్తాన్ లో మిసైల్స్ వేసినాం కదా, అది ఎవరు చేసిన మిసైల్స్? అది పృథ్వీ గాని అగ్ని గాని మనకు ఇంకా 3-4 మిసైల్స్ ఉన్నాయి. పృథ్వీ, అగ్ని, పృథ్వీ ఒకటి, దాని తర్వాత ఇంకా 2 మిసైల్స్ ఉన్నాయి. ఈ మిసైల్స్ అన్ని ఎవరు చేశారు? అది కాకుండా మొన్న దీని అన్నిటికీ స్ట్రాటజీలు వేసి పాకిస్తాన్ టెర్రరిస్ట్ ఏ మద్రసాలో ఉన్నారో, ఏ మసీదులో ఉన్నారో దానికంతా సర్వే చేసేసి దాంట్లో బాంబులు వేసి టెర్రరిస్టులను చంపాలి అని డిసైడ్ చేసింది ఎవరు అనుకుంటున్నారన్నా మీరు? ఒక సూఫియా, కర్నల్ సూఫియా ఖురేషి, ఆమె ఇండియన్ ముసల్మాన్ బిడ్డ. వాళ్ళ తండ్రి కర్నల్ గా ఉన్నాడు, వాళ్ళ హస్బెండ్ ఒక కర్నల్ గా ఉన్నాడు. వీళ్ళ ఫ్యామిలీ దేశానికే సేవ చేస్తున్నారు. ఈ రోజు కర్నల్ సూఫియా ఎవరు? ఒక ముసల్మాన్ బిడ్డ. అక్కడ మిసైల్స్ చేసింది ఎవరు? తయారు చేసింది ఎవరు? మా ఏపీజే కలాం. ఇటువంటిది ఉంటే మేము ఎందుకు పోతామన్నా? మీరేదో టెర్రరిస్టులకి చెప్తున్నారు దానికోసం. ఎవరు చెప్పారు మేమని టెర్రరిస్ట్? ఈ మధ్య కాలంలో మీరే విన్నారు పవన్ కళ్యాణ్ లాంటి. పవన్ కళ్యాణ్ అని చెప్పాడన్నా. పవన్ కళ్యాణ్ మేమిస్తాం కౌంటర్లు. పవన్ కళ్యాణ్ చెప్పారు. పవన్ కళ్యాణ్ కి ఆయనకి రెస్పాన్సిబిలిటీ ఉంటేనే కదా. ఆయన 3 నెలలు వస్తాడు, 1 నెల ఇంట్లో కూర్చుంటాడు. ఆయన ఏమి సేవ చేస్తాడు? ముసల్మాన్ల మీద ఆయన బురద చెల్లాలనుకుని ట్రై చేస్తే మేము గమ్మున ఉంటామా? అది మంచి పద్ధతి కాదు. అది యాజ్ ఎ రెస్పాన్సిబిలిటీ పర్సన్, ఒక ఉప ముఖ్యమంత్రి, ఒక పార్టీకి అధ్యక్షుడు అయ్యి ముసల్మాన్లు టెర్రరిస్ట్ అని చెప్పడం అది మంచి పద్ధతి కాదు. అది ఆయన నాలిక జారాడు. ఆయన పార్టీలోనే ముస్లిమాన్స్ ఉండాలంటున్నారు. దాని మీద వాళ్ళకి మీరు ఎలాంటి పిలిపి ఇవ్వబోతున్నారు? జనసేనలో ఉండే ముస్లింలు ఒక్క పోస్ట్ అయినా ఇచ్చారా? జనసేన పార్టీలో ఇచ్చారు కదా, నిన్నే ఒంగోలులో రియాజ్ ఇచ్చారు, చైర్మన్ పోస్ట్ ఇచ్చారు. అదేనా నేను చెప్తున్నా. రియాజ్ ఎవరు? నమ్మిన బండు. రియాజ్ ఎంత క్లోజ్ గా ఉన్నాడు? నమ్మిన బండుకి ఇచ్చాడు కదా. ఈ నమ్మిన బండుకి ఏ విధంగా నమ్మాడు? అతను ఆవభావాజాలు తెలుసు కదా, అతని మనస్తత్వం తెలుసు కదా. ఎవడైనా కానీ నా ముసల్మాన్ అంటే నేనే కాదు, ఇండియాలో ఉండే ఎవరైనా కానీ వాళ్ళకు ఒక మనసు ఉంటుంది, వాళ్ళకు ఒక జాతిది ఒక పిచ్చి ఉంటుంది, వాళ్ళకు ఒక ఇస్లాంది ఒకటి పిచ్చి ఉంటుంది. ఇటువంటి దాంట్లో వాళ్ళు టెర్రరిజంలో ఆలోచన కాదు కదా, దానికి దూరం కూడా వెళ్ళరు. అటువంటప్పుడు రియాజు అనే వ్యక్తి, అతని పేరు నేను ఎత్తుకోదలుచుకోలే, అతను నమ్మిన బండు, అతను ఖండించాలి. అన్నా మీరు మాట్లాడింది తప్పు అని. ఒక్కటి కూడా జనసేన పార్టీలో ఉండే ముసల్మాన్లు ఒక్కరైనా టెర్రరిజం ఇది మనం టెర్రరిస్టులు కాదు సార్, మేము కూడా ముసల్మాన్లు ఉన్నాం, మా గురించి మీకు తెలుసు కదా, మీరు మాట్లాడింది కరెక్ట్ కాదు, వేరే అకేషన్ లో మీరు మాట్లాడి ఖండించండి సార్ ఈ మాట మీరు చెప్పిన దాని. కానీ
ఈ జనసేన పార్టీలోని ముసల్మాన్లు నిన్ను అడుగుతుండా, మీరు పోయి పవన్ కళ్యాణ్ గారిని నిలదీయండి. ఈ రోజు మన పరిస్థితిలో మనం ఏ విధంగా జాతి కోసం బ్రిటిష్ వాళ్ళతో మా తాతలు ముత్తాతలు ఏ విధంగా పోరాడారో, మన దేశం కోసం ఇప్పుడు కూడా గేట్వే ఆఫ్ ఇండియాకి పోతే మా పేర్లు రాసుంటారో, ఏ విధంగా మేము బ్రిటిష్ వాళ్ళతో పోరాడామో, గాంధీ గారితో మేము ఏ విధంగా పోరాడామో, మొఘల్ సంతనత్ ఉండేటప్పుడు ఏ విధంగా మనం పోరాడామో, మన దేశం కోసం ఏ విధంగా పోరాడామో అనేసి ఆయన్ని పోయి మీరు చెప్పండి అయ్యా పవన్ కళ్యాణ్ గారికి. ఇది ఈనాటి మైనార్టీ నేత షామీర్ ఖాన్ భారతదేశ యుద్ధంపై ఆయన అభిప్రాయం. మరో అతిథితో మళ్ళీ కలుద్దాం. నమస్కారం సార్, థ్యాంక్ యూ.